2D ఇమేజ్ ఇచ్చారు, మనం 3D ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన టాప్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ అవుతుంది. సో టోటల్ లెంత్ వచ్చేసి 125 అండ్ హైట్ వచ్చేసి 75 + 10, సో టోటల్ 85 హైట్, అండ్ బ్రెడ్త్ వచ్చేసి 90 mm ఇచ్చారు. సో ఈ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ XY రిఫరెన్స్ లైన్ డ్రా చేద్దాం. XY రిఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 at an angle, 30 at an angle డ్రా చేద్దాం. and 30. సో ఇక్కడ చూడొచ్చు మనం ఫ్రంట్ వ్యూలో ఈ యొక్క లెంత్ వచ్చేసి హైట్ వచ్చేసి 10 mm ఇచ్చారు, అండ్ ఈ లెంత్ ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి ఈ టోటల్ వచ్చేసి 125లో 55 తీసేస్తే 55 మైనస్ చేసేస్తే సో 55 తీసేస్తే మనకు వచ్చేసేది 70 mm వస్తుంది. సో 70 mmలో డివైడెడ్ బై 2 చేస్తే సో ఇది వచ్చేసి 35 అండ్ ఇది వచ్చేసి 35. ఓకే, సో డ్రా చేద్దాం. $10 mm height and 35 mm length, and again 10 mm height and again 55 mm length, 10 mm height and 35 mm length, and again 10 mm length. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడంతా ఇదంతా అయిపోయింది. సో అండ్ అప్ సైడ్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసి 75 ఇచ్చాడు. సో ఈ లెంత్ తెలియదు మనకి, అలాగే ఈ లెంత్ కూడా తెలియదు. సో 125 మైనస్ 75 చేసేస్తే ఎంత వస్తుంది? సో 50 వస్తుంది. సో 15 డివైడెడ్ బై 2 చేస్తే 25 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ 25 అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి 25. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ అంతా కామన్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 10 వస్తుంది. సో 10 mm and again 60 and 75 mm and again 10 mm. సో ఇక్కడ వచ్చేసి మన ఫ్రంట్ పాత్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ అలాగే ఇప్పుడు టాప్ వ్యూ చూస్తే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. సో అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఈ రెక్టాంగులర్ బాక్స్ అనేది ఇక్కడ చివరన ఉంది. సో ఈ లెంత్ మనకు తెలియదు కాబట్టి సో ఇక్కడ టోటల్ బ్రెడ్త్ వచ్చేసి 90 mm ఇచ్చారు. సో 90 mmలో ఇక్కడ ఈ రేడియస్ చూడొచ్చు. సో రేడియస్ వచ్చేసి మనకి 15 mm ఇచ్చారు. సో డయామీటర్ వచ్చేసి 30 mm. సో 90లో 30 పోతే ఎంత, 90లో 30 మైనస్ చేసేస్తే 60 ఉంటుంది. సో ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి 90 mm వరకు డ్రా చేసి 60 mm దగ్గర ఈ బాక్స్ అనేది డ్రా చేయబడుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90 mm డ్రా చేయాలి. సో 90 mm అండ్ అలాగే ఈ లైన్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో అప్ టు 60 mm వరకు. 60 mm అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఆల్సో 60 mm లాంగ్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో 60 mm లాంగ్ వరకు పెంచుదాం. 60 mm లాంగ్ చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఈ లెంత్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చారు? ఇది వచ్చేసి మనకి 25 అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25 mm. సో ఆల్మోస్ట్ అప్పుడు ఈ రెండు జాయిన్ అవుతున్నాయి. సో ఇప్పుడు చూడొచ్చు ఈ యొక్క హైట్ వచ్చేసి ఎంత ఇచ్చారంటే ఇక్కడ 75 + 85. సో టోటల్ 85లో 85 మైనస్ 15 చేసేస్తే ఎంత వస్తుంది? ఈ 70 వరకు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి 70 mm వరకు స్ట్రైట్ లైన్ అండ్ అలాగే ఇక్కడ నుంచి 70 mm స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు ఈ సెంటర్ పాయింట్ అనేది ఇక్కడ సెంటర్ పాయింట్ పెట్టేసి
కంపాస్ తీసుకొని 50 mm మెజర్మెంట్ తీసుకొని ఆ సెంటర్ పాయింట్ నుంచి ఒక కర్వ్ డ్రా చేస్తే మన సెమీ సర్కిల్ షేప్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి సెమీ సర్కిల్ షేప్లో వస్తుంది ఇలా. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి మనకి సర్కిల్ ఇచ్చారు. సో దాని సర్కిల్ డయామీటర్ వచ్చేసి మనకి 16 mm డయామీటర్ ఇచ్చారు. సో 16 mm డయామీటర్ ఇస్తే రేడియస్ వచ్చేసి 8 mm రేడియస్ అవుతుంది. సో కంపాస్లో 8 mm రేడియస్ తీసుకొని సేమ్ ఇదే సెంటర్ పెట్టుకొని సర్కిల్ డ్రా చేసేయాలి. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్గా ఈ లెంత్ స్ట్రైట్ లైన్గా ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ మీట్ అవుతుంది. సో అగైన్ ఇక్కడ నుంచి 70 mm లాంగ్ లైన్ డ్రా చేసిన తర్వాత మనకి ఈ 3D వ్యూలో ఇలా పూర్తి సర్కిల్ కనపడదు. మనకి ఇక్కడ పూర్తి సర్కిల్ కనపడదు కాబట్టి ఒక చిన్న కరువు లాగా డ్రా చేయబడుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి కరువు షేప్లో. ఓకే. ఇప్పుడు ఈ 2 లైన్ జాయిన్ చేస్తాం. ఓకే. ఇలా అన్వాంటెడ్ థింగ్స్ రబ్ చేస్తాం. రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా లైన్ ఉంటుంది కాబట్టి ఈ లైన్ వచ్చేసి ఎక్స్టెండ్ చేసేసేయండి ఇక్కడ వరకు. 1 minute. సో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఎక్స్టెండ్ చేసేసేయండి లైన్. ఎక్స్టెండ్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ నుంచి చూస్తే మనకి సర్కిల్ షేప్స్ ఇచ్చారు. సో ఈ సర్కిల్ షేప్స్ అనేది డయామీటర్ వచ్చేసి మనకి 12 mm ఇచ్చారు. సో ఈ టోటల్ లెంత్ ఎంతో మనకి 25 ఇచ్చారు. సో 25లో 12 తీసేస్తే ఎంత ఉంటుంది? ఆల్మోస్ట్ మనకు 13 mm ఉంటుంది. సో 13లో /2 చేస్తే 7.5. సో ఇక్కడ నుంచి 7.5, ఇక్కడ నుంచి 7.5. అండ్ అలాగే ఈ టోటల్ లెంత్ వచ్చేసి మనకి 90. సో 90లో /2 చేస్తే 45. సో ఇక్కడ నుంచి మనం లైట్ లైన్స్ డ్రా చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి డివైడ్ చేస్తే 90లో ఇది వచ్చేసి 45 mm అవుతుంది. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ డివైడ్ చేస్తే 7.5 ఇది వచ్చేసి మనకి సెంటర్ అవుతుంది. సో ఇప్పుడు 6 mm రేడియస్ తీసుకొని కంపాస్లో ఒక సర్కిల్ డ్రా చేస్తే మనకి ఆ రిజల్టెంట్ సర్కిల్ వస్తుంది. ఓకే. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ క్లియర్గా కనపడదు కాబట్టి ఆ వ్యూలో స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటాం. అలాగే సెంటర్ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఆలోచించడానికి. సో ఇప్పుడు సర్కిల్ ఒక 6 mm కంపాస్ తీసుకొని 6 mm మెజర్మెంట్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేస్తే ఇలా వస్తుంది. ఓకే. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఫిగర్. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూ. సో దీని ఒరిజినల్ ఫిగర్ చూద్దాం మనం. చూడొచ్చు ఆల్మోస్ట్ ఇలానే వచ్చింది. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్.